వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ నగరంలో సంక్రాంతి సంబరాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది శిల్పారామం. శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా మొదలయ్యాయి. జానపద కళాకారులు తమ కళలను ప్రదర్శిస్తూ సందర్శకులను కట్టిపడేస్తున్నారు. శిల్పారామంలోని విలేజ్ మ్యూజియంలో ఎక్కడ చూసినా సంక్రాంతి శోభే కనిపిస్తుంది. ఎక్కడెక్కడ నుంచో సందర్శకులు శిల్పారామానికి తరలివస్తున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటే విధంగా జరుగుతున్నాయి. ఇక్కడ గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, బుడుబుక్కలు, జంగమ దేవరులు అనేక మంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ఒకసారి మీరు నా వెనకాల కూడా చూడొచ్చు, విభిన్న రకాల కళాకారులను అయితే మనం చూస్తున్నాము. నగరంలో పల్లెటూరి వాతావరణము సంక్రాంతి శోభను తెలిపే విధంగా శిల్పారామంలో సంక్రాంతి సంబరాలను అయితే నిర్వహిస్తున్నారు. ఈ 3 రోజుల పాటు కూడా సంక్రాంతి పండుగ సందడి అంతా మనకు శిల్పారామంలో కనిపిస్తుంది. ఎక్కడెక్కడి నుంచో అనేక మంది కళాకారులు ఇక్కడికి వచ్చి అంతరించిపోతున్నటువంటి మన కళా రూపాలను, మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు తెలిపే విధంగా వారు తమ కళా రూపాలను కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. సో ఒక్కసారి మనం ఆ కళాకారులతో మాట్లాడదాము, వాళ్ళ కళలను గురించి. అదేవిధంగా శిల్పారామంకి రావడము, ఇక్కడ అనేక మంది సమక్షంలో వారందరూ కూడా తమ కళారూపాలను ప్రదర్శించడము ఏ విధంగా అనిపిస్తుంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మాది రాజమండ్రి నుంచి వచ్చాం మేడం. రాజమండ్రి. మీ కళను ఏమంటారు? ఇది జంగమ దేవరలండి. జంగమ దేవరులు. జంగమ దేవరులు అంటే ఏం చేస్తుంటారు? సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ జంగమ దేవర వేషధారి అయి 12 సంవత్సరాలు భిక్షాటన చేసి కాశీలో విశ్వేశ్వరుడు వలె వెలసాడని నానుడి. అయితే ఈ జంగమ దేవరలు ఏంటంటే ఈ సంక్రాంతి వేళల్లో ఇంటింటికి వచ్చి వాళ్ళ తాతల్ని తండ్రుల్ని అందరిని పొగుడుతూ కొత్త అల్లుళ్ళతో, కూతుళ్ళతో, కోడళ్ళతో అందరూ కూడా భోగ భాగ్యాలు కలిగి ఉండాలి, సంక్రాంతి నాడు చల్లగా ఉండాలి, సిరులు కలగాలి, కనుమ నాడు కలిమి కలగాలి అని వాళ్ళ అందరినీ కూడా దీవిస్తూ ఉంటారు. అంటే ఎట్లాగా? హర నమ పార్వతీపతే హర మహాదేవ శంభో, ఓయ్ ఓయ్ దంగమా ఓంకారలింగమా, నాణ్యమైన దంగమా మా ప్రాణలింగమా, సంక్రాంతి పండుగ నాడు సిద్ధేశ్వర సాంబశివుని కరుణగలుగు అరహరా మహదేవ, సాంబశివుని కరుణగలుగు అరహరా మహదేవ, ద్రాక్షారం భీమన్న అరహరా మహదేవ, కోటిపల్లి సోమన్న అరహరా, అందరిలోన నీవయ్యా అరహరా, అమరాలోన నీవయ్యా, పాలకొల్లు నీవయ్యా, ప్రతి జీవిలో నీవయ్యా, మీ తాతగారు స్వర్గంలో గోతోక పట్టుకుని స్వర్గానికి వెళ్ళారంటూ అక్కడి నుంచి దీవిస్తుంటూ హర నమ పార్వతీపతే హర మహాదేవ శంభో అని అంటూ అందరిని కూడా దీవిస్తూ ఉంటారన్నమాట. సో మీరు అందరూ కూడా అంటే మీ తాత ముత్తాతల నుంచి మీకు వంశపారంపర్యంగా ఇదైతే కొనసాగుతూ వస్తుంది? మా వంశపారపర్యంగా అంటే మాది విభూతి వారి కుటుంబం అండి. మేము వంశపారపర్యంగా కూడా ఈ జంగమ దేవరులు, హరిదాసులు, బుడబొక్కల వాళ్ళు, సోదమ్మలు, పిట్టల దొరలు ఇట్లా ఉంటారని చెప్పి పల్లెల్లో కూడా ఇట్లా తిరుగుతూ ఉంటారనమాట. ఇదే మా జీవన వృత్తి, ఈ కళ మాకు దైవం. శిల్పారామంకి రావడము, అదేవిధంగా ఈ సంక్రాంతి సంబరాలలో ఇక్కడ వీరందరితో కలిసి మీరు మీ కళల్ని ప్రదర్శిస్తూ జరుపుకోవడము ఎలా అనిపిస్తూ ఉంటుంది? చాలా చాలా సంతోషంగా ఉంటుందమ్మా. ఎందువల్లంటే మా తండ్రుల నుంచి అంటే మా తాతల పూర్వలు చేసేవారు. శిల్పారామం ప్రారంభం నుంచి కూడా శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ గారు మమ్మల్ని అక్కడి నుంచి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి అక్కడి నుంచి పిలిపించి ఇక్కడ ఒక పల్లె వాతావరణం అనమాట. అంటే ఇక్కడ పట్టణాలలో ఉద్యోగం చేసుకున్న వారు వాళ్ళు పల్లెల్లోకి వెళ్ళి చూడలేరు. ఇక్కడ ఈ శిల్పారామంలో, ఇంత మహాపట్నంలో ఈ శిల్పారామంలో ఒక పల్లె వాతావరణాన్ని ఏర్పాటు చేసి ఈ పల్లెల్లో ఇట్లా ఉంటుందని ఈ జంగమ దేవతలు ఇలా వస్తూ ఉంటారు. సంక్రాంతి వేళల్లో బుడబొక్కల వాళ్ళు ఇలా వస్తుంటారు, హరిదాసులు ఇట్లా వస్తుంటారు, సోదమ్మ సోది చెబుతూ ఉంది, పిట్టల ద్వారా నవ్విస్తూ ఉంటాడు అని చెప్పి ఇట్లాగా ఈ పల్లెల్లో భావితరాల వారికి తెలిసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారమ్మా. చాలా సంతోషంగా ఉంది. సో జంగమ దేవతలు ఏం చెప్పారో విన్నాం కదా, ఇప్పుడు మనము సోదమ్మ ఏం చెప్తుందో కూడా విందాము. సో సోది చెప్తానమ్మ సోది, జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను అనుకుంటూ కూడా పల్లెల్లో మనం ఈ మాటల్ని వింటూ ఉంటాము. మరి పట్టణానికైతే సోదమ్మ వచ్చేసింది. సో సోదమ్మ మనకి ఏం చెప్తుందో కూడా విందాము. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి నుంచి వచ్చారు. రాజమండ్రి నుంచి వచ్చారు. మా కోసం మీ సోది ఒకసారి. సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, పలుకోయమ్మ పలుకు, ఎరుకోయమ్మ ఎరక, ఎరకు చెబుతానమ్మ ఎరుక, తల్లేమో కడుపు చూస్తుంది, అన్నేమో భుజము చూస్తాడు, తల తండ్రే తల్లి. చాలా అంటే చాలా బాగా చెప్పారు. నిజంగా అంటే సినిమాలలో అట్లా చూడడం కానీ ఇట్లా నేరుగా అయితే చూడలేదు. సో మీరు కూడా శిల్పారామంకి చాలా సంవత్సరాల నుంచి వస్తున్నారా? చాలా సంవత్సరాలంటే మా పెద్దమ్మలు, పిన్నులు అందరూ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు వస్తూ ఉంటారు.
అలాగే ఈ సంవత్సరం నేను రావడం జరిగిందండి. ఎలా అనిపిస్తోంది మీకు? అంటే సంక్రాంతి సంబరాలు శిల్పారామంలో ఎలా అనిపిస్తోంది? చాలా ఆనందంగా ఉంది. పల్లె వాతావరణం మొత్తం కూడా ఇక్కడ మన ప్రతి సంవత్సరం కూడా పట్టణం నుంచి పల్లెలు వెళ్ళలేని వాళ్ళకి పల్లె వాతావరణం తెలియాలి అంటే మన శిల్పారామం వస్తే చక్కగా ఇక్కడ అంత అందంగా ఉంటుంది, చాలా బాగుంటుందని చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా బాగా చెప్పారు. సో మనకు సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది మరి హరిదాసుల కీర్తనలు కూడా. సో ఒకసారి మరి వాళ్ళతోటి కూడా మాట్లాడదాము. నమస్కారం అండి. సో ఎక్కడి నుంచి వచ్చారు? మీరు కూడా రాజమహేంద్రవరమేనా? రాజమహేంద్రవరం అండి. ఎలా అనిపిస్తుంది మా కోసం మీ కీర్తనలు? అయ్యో ఇక్ష్వాకుకుల తిలక ఇకనైనా పలుకవా రామచంద్ర మమ్ము రక్షింపకున్నాను రక్షకులెవరయ్యా రామచంద్ర సీతమ్మకు జయిస్తి చింతకు పతకము రామచంద్ర ఆ పతకమునకు బట్టే 10,000 వరహాలు రామచంద్ర. జై ఇందిరారమణ గోవిందో హరి హరిలో రంగ హరి వైకుంఠవాస హరి భద్రాద్రివాస హరి 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 హరిలో రంగ హరి వైకుంఠవాస హరి వైకుంఠవాస హరి 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 హరి. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా పల్లెటూరుకి వెళ్ళినటువంటి ఆ అనుభూతి అయితే కలుగుతుంది. ఎందుకంటే సంక్రాంతి వస్తుందంటే చాలు ముందుగా మీ హడావిడి మీ సందడి అదంతా కూడా మన గ్రామాలలో కనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నాము చాలా వరకు కూడా అంటే ఇదంతా అంతరించిపోతుంది. కానీ మీరు దీన్ని ఇంకా కాపాడడానికి అయితే ఇది కొనసాగిస్తూనే ఉన్నారు. సో శిల్పారామంకి రావడము, ఇంతమంది సమక్షంలో ఈ సంక్రాంతి సంబరాలలో మీరు పాల్గొనడము ఎలా అనిపిస్తోంది? అయ్యయ్యో మా తాతల దగ్గర నుంచి కూడాను మా తండ్రుల దగ్గర నుంచి కూడా శిల్పారామం రావడం జరుగుతుందండి. అయితే మన స్పెషల్ ఆఫీసర్ గారు ప్రత్యేకించి మాకు ఒక అవకాశం ప్రతి సంవత్సరం కలుగు చేస్తున్నారు. మమ్మల్ని విభూతి బ్రదర్స్ అంటారండి. మాకు ఈ అవకాశం ప్రతి సంవత్సరం కల్పించడం వల్ల పల్లెల్లో లేనటువంటి ఆనందం ఈ పట్టణంలో మేము పొందుతున్నాం. ఎందుకంటే చక్కనటువంటి వాతావరణం, చక్కని పల్లె వాతావరణం అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ప్రత్యేకించి పల్లెలో లేనిటువంటి కళలను కూడా ఇక్కడ తీసుకురావడం, మీ అందరూ చూపించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. సో శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అయితే అంబరాన్ని అంటే విధంగా జరుగుతున్నాయి. ఈ 3 రోజుల పాటు కూడా మనకు విలేజ్ మ్యూజియంలో సంక్రాంతి సంబరాలు ఎంతో సందడిగా జరగనున్నాయి. విడుదల హరీష్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్. హైదరాబాద్లోని శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా మొదలయ్యాయి. జానపద కళాకారులు తమ కళలను ప్రదర్శిస్తూ సందర్శకులను కట్టిపడేస్తున్నారు. శిల్పారామంలోని విలేజ్ మ్యూజియంలో ఎక్కడ చూసినా సంక్రాంతి శోభే కనిపిస్తుంది. బుడబుక్కల కళాకారులు చేసే సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. నమస్తే అండి, మీ కళ గురించి మీ గురించి. రాజమహేంద్రవరం అండి మాది. విభూతి బ్రదర్స్ అంతా ఒకటే కుటుంబం, అంతా అన్నదమ్ములమే. అయితే ఈ ఒక శిల్పారామంలో ప్రతి సంవత్సరం శిల్పారామం స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా కిషన్ రావు గారు, ఇక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్ గారు, మేడం గారు కూడా కళల్ని పోషించాలి, కళ కోసమే కాదు ప్రజల కోసం అనేటటువంటి నానుడితో ఈ ఒక శిల్పారామం స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా మాకు ఇక్కడ అవకాశం ఇస్తున్నారు. అంతకుముందు రవీంద్ర భారతులు కూడా చేశాము, తెలుగు లలిత కళాతరులను కూడా చేశాము. కాబట్టి ఇటువంటి కళలు అంతరించిపోతున్నాయి, భావితరాల వారికి తెలియాలి. ఈనాడు టీవీల మయం, సీరియల్ మయం, టీవీలే సీరియల్ స్వర్గము, సీరియలే ప్రపంచం అనుకుంటున్నారు కొంతమంది, టచ్ ఫోన్ మయం అనుకుంటున్నారు కొంతమంది. జగమే రామమయం ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు జగమే సీరియల్ మయం, టచ్ ఫోన్ మయం అయింది. అలా కాకూడదు. భారతీయ సాంప్రదాయ సనాతన కళలు 64 కళలు, ఇటువంటి కళలు ఏమిటో మారుమూల పడిపోయినటువంటి కళలను, మారుమూల ఉన్నటువంటి కళలను కూడా పైకి తీస్తూ మమ్మల్ని పోషిస్తూ, మన శిల్పారామంలో ఉన్న మేడం గారు కళాకారులను పోషిస్తూ ఈ భావితరాల వారికి తెలియపరుస్తూ, మీలాంటి టీవీల ద్వారా మన స్పెషల్ ఆఫీసర్ గారు మాకు ఎంతో అవకాశం ఇస్తూ పోషిస్తూ మమ్మల్ని ఇటువంటి కళాకారులను పోషిస్తూ మీ టీవీల ద్వారా తెలియపరుస్తున్నారు. అందరికీ మీ టీవీల వారికి, శిల్పారామ స్పెషల్ ఆఫీసర్ మేడం గారికి అందరికీ ధన్యవాదాలు అర్పించుకుంటున్న మా కళా బృందాల తరపున. మీ కళను ఒక్కసారి మా కోసం ప్రదర్శించండి. తప్పకుండా అండి. అంబరావి జగదంబ రావే, అంబరవేణి బాల రావే, బకలాముఖి మా పాలిట రావే, కృపకలు ఉండవే సహదేవరా, జయము జయము కలుగుతుంది రాజా, సహదేవరా జయము అవుతున్నది. ఆవంబ పలుకు, జగదంబ పలుకు, ఆయి పలుకు, శంకరి పలుకు, ఓంకారి పలుకు, నానా పుట్లమ్మ పలుకు, జయం కలుగుతుంది మహారాజా. జయం జయం జయం. భోగి పండునాడు భోగాలు కలగాలి, సంక్రాంతి పండునాడు సిరులు కలగాలి, కనుమ పండునాడు కలిమి కలగాలి మహారాజా. ఓ మహారాజా,
ఆలునలకు అయినవా నమ్మ మగని అబ్దిలో దాగి ఉన్నవా నక్క మగని నమ్మి నాదర దచ్చుతా నమ్మ చవతి శిరుడు దయచేసి మిమ్ము రక్షించుగాక ఆలిని వద్దన్న వారు భీష్ముల వారి తల్లి గంగాదేవి గంగ భర్త సముద్రుడు సముద్రంలో దాగి ఉన్నవాడు మైనాయకుడు మైనాకుని చెల్లెలు పార్వతి భర్త ఈశ్వరుని 1000 సంవత్సరాలు నమ్మికొలిచిన వాడు రావణ బ్రహ్మను హతమ చేసినది సీతాదేవి సీతమాత భూదేవి చవితి లక్ష్మీదేవి అటువంటి లక్ష్మీదేవి ఈ సంక్రాంతి పండుగ నాడు మీ ఇంట కొలువుండాలి మీ అల్లుళ్ళని మీ కొడుకుల్ని మీ కోడల్ని మీ మనవల్ని మీ మనవరాలని ఆరోగ్యాలతో మీ పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలి కాక జయము 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 కలుగుతుంది మహారాజా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మనం చూడొచ్చు నిజంగా సంక్రాంతి పండుగ అంతా కూడా మనకు శిల్పారామంలోనే కనిపిస్తోంది. ఎక్కడెక్కడి నుంచో అనేక మంది కళాకారులు అయితే ఇక్కడికి వచ్చి తమ కళలను ప్రదర్శిస్తున్నారు. మనం అందరం కూడా చిన్నప్పుడు చూసుంటాము, సినిమాలలో చూసుంటాము, ప్రస్తుతం వీడియోలలో కూడా చూస్తూ ఉంటాము. కానీ ఇవన్నీ కూడా మనకు అంతరించిపోయే దశలో ఉన్నాయి. కానీ వీరందరూ కూడా తరతరాలుగా ఈ కళలను కాపాడుకుంటూ భావి తరాలకు పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో తమ పిల్లలకు కూడా వీటిని నేర్పిస్తున్నారు. వారు కూడా ఈ కళలను ప్రదర్శిస్తున్నారు. సో శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అయితే అంబరాన్ని అంటే విధంగా జరుగుతున్నాయి. ఈ 3 రోజుల పాటు కూడా మనకు విలేజ్ మ్యూజియంలో సంక్రాంతి సంబరాలు ఎంతో సందడిగా జరగనున్నాయి. వీడియో హరీష్తో అంజుమా, బిగ్ టీవీ.